మహోన్నతుడు మహాగణుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఘనమైన నామమునకు స్తుతి ఘనమైన ప్రభువులు కలుగును గాక. ఈ సమయంలో ఒక వాక్య భాగంతో మీ మధ్యలోనికి రావడానికి దేవుడు చూపిన కృపకై ఘనమైన ప్రభువులు దేవునికి కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి గత దినములు ధ్యానం చేసుకుంటున్నట్లుగా ఈ లోకం విషయంలో క్రైస్తవులు ఏ రీతిగా ఉండాలనేటువంటి ఒక అంశాన్ని మీ మధ్యలోకి తీసుకురావడానికి దేవుడు కృప చూపినాడు. అదే రీతిగా ఆ సీక్వెన్స్ లోనే ఈ లోకం విషయంలో క్రైస్తవులమైన మనము ఏ రీతిగా ఉండాలని మొదటిగా ఈ లోకానికి వేరుగా ఉండాలని తెలుసుకుందాం. రెండవదిగా ఈ లోకానికి మనం వెలుగుగా ఉండాలని దేవుని లేఖనానుసారంగా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం తెలుసుకుందాం. ఈ లోకం విషయంలో నీవు ఏ రీతిగా ఉండాలని అంటే ఈ లోకం విషయంలో లోకానికి వెలుగుగా ఉండమని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఈ లోకానికి ఏ రీతిగా ఉండాలట? ఈ లోకానికి ఒక వెలుగు వలె నీవు ఉండాలి. ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖనాన్ని ఒకసారి చదువుదాం. 14-16 వచనాల వరకు ఉన్నటువంటి లేఖనాన్ని ఒకసారి చదువుదాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చాలా చక్కటి మాటలు బోధిస్తూ ఉన్నారు. ఈ లోకానికి మనం ఏమై ఉన్నామంటే మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు, ఒక లైట్ అయి ఉన్నారు, ఒక వెలుతురు వలె ఈ లోకానికి మీరున్నారని దేవుడు సెలవిస్తున్నాడు. కొండ మీద ఉండేటువంటి పట్టణము మరుగై ఉండదు. ఆ కొండ మీద ఉండేటువంటి పట్టణము వెలుగుగా ఉంటది. అదే రీతిగా మనుషులు ఒక దీపాన్ని వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట ఉండే వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే దాన్ని పెడతారు. మనుషులు ఒక దీపాన్ని వెలిగిస్తే అది కొంచెం కిందనో మంచం కిందనో పెడితే అది వెలుతురియదు కానీ అది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక వెలుగు ఇవ్వాలని అంటే అది దీపస్తంభం మీదనే పెడితేనే ఆ వెలుగు ఆ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా కనబడుతూ ఉంటది. కాబట్టి ఈ లోకానికి మనం ఏ రీతిగా ఉన్నామంటే వెలుగుమయమై ఉన్నాం. ఏ రీతిగా వెలుగుమయమై ఉన్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించడం ద్వారా ఒక వెలుగు అనేది ఉద్భవించింది. ఆ వెలుగును స్వీకరించినటువంటి మనము కూడా వెలుగై ఉన్నాం. దేవుడు ఏ రీతిగా ఈ లోకానికి వెలుగై ఉన్నాడో నేను ఆయనను పోలి నడుచుకుంటున్నాం. ఆయన రక్షణలోనికి వెళ్ళినాం. ఆయన యొక్క వెలుగును మనం రిసీవ్ చేసుకున్నాం. కాబట్టి ఆ వెలుగు మన లోపల ఉన్నది. మనం కూడా ఈ లోకానికి ఒక వెలుగు వలె ఉన్నామని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. మనం వెలుగుమయమై ఉన్నాం. అనేక మందికి వెలుగునిచ్చే వాళ్ళ వలె ఉన్నాం. అనేకులను వెలిగించే వాళ్ళ వలె మనం ఉన్నాం. ఎందుకొరకు అనంటే దేవుని యొక్క వెలుగును మనం పొందుకున్నాం కాబట్టి అనేక మందిని మనము వెలిగించాలి. అటు గొప్ప ధన్యత దేవుడు నీకు ఇచ్చినాడు. నీ యొక్క వెలుగు వలె ఉన్నావా? దేవుడు నీవు ఈ లోకానికి వెలుగై ఉన్నావని దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తా ఉన్నప్పుడు నీవు ఈ లోకానికి వెలుగు వలె ఉన్నావా? ఈ లోకానికి నీ వెలుగువై ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఒక కొండ మీద ఉండేటువంటి పట్టణముల వలె ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఒక కొంచెం మంచం క్రిందనో ఉండేటువంటి ఒక దీపం వలె మనం ఉండొద్దు అని చెప్పి దీప స్తంభం మీదనే ఒక ఉన్నత స్థితిలోనే నేను ఉండాలని చెప్పి దేవుని లేఖనం మనకు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మనం ఈ లోకానికి వెలుగుగా ఉన్నప్పుడు ఎక్కడనో దాక్కోవడానికి లేదు. అనేక మందిని వెలిగించాలి, అనేక మందిని ఆ వెలుగులోనికి నడిపించాలి. మనం పొందుకున్నటువంటి ఆ వెలుతురు అనేక మందికి వంచాలి. ఆ రీతిగా నీవు సిద్ధపడ. ఈ లోకం విషయంలో లోకానికి నీవు వెలుగు వలె ఉన్నాం. ఇంకా ఇక్కడ మరొక మాట రాయబడింది. ఏమని అంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ సత్క్రియలు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుని ఎరిగినటువంటి ప్రజల యొక్క సత్క్రియలను చూస్తారట, ఒక మంచి పనులను చూస్తారట, ఒక మంచి క్రియలను చూసి ఏం చేస్తారట అంటే పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు, పరలోకమందున్న మన తండ్రిని మహిమపరచున్నట్లుగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరి ఎదుట మన యొక్క వెలుగు ప్రకాశింపనీయాలి. మన యొక్క వెలుగు ప్రకాశింపనీయాలి. దేవుడిని మహిమపరచున్నట్లుగా మనం కలిగి ఉన్నటువంటి వెలుగుని ఏం చేయాలంటే ప్రకాశింపజేయాలి. అనేక మందికి ఆ వెలుగును పంచాలి. ఆ రీతిగా నీవు సిద్ధపడమని దేవుని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాయి. నీ యొక్క సత్క్రియల ద్వారా
నీ సత్క్రియలను చూసి ఈ లోకంలో ఉన్నటువంటి జనము, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ పరలోకమందున మీ తండ్రిని మహిమపరచగలుగుతున్నారా? ఆ రీతిగా నీ యొక్క వెలుగు ప్రకాశిస్తా ఉన్నదా? ఒకసారి నీకై నువ్వు పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నా. ఎందుకొరకంటే దేవుడు అంటున్నా, మీరు ఈ లోకానికి వెలుగు వలె ఉన్నారు, వెలుగై ఉన్నారు. నేను మిమ్మల్ని వెలిగించిన ఆ వెలుగు మీ లోపల ఉన్నది. ఆ వెలుగు అనేక మందికి మీరు పంచాలని దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ లోకానికి వెలుగైనటువంటి మరి మనము దేవుని గూర్చినటువంటి మాటలు చెప్తూ అనేక మందిని వెలిగించాలని ఆ దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన పత్రికలకు చక్కటి మాట రాయబడిన, ఒకసారి చదువుదామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చదువుదామా? ఇక్కడ మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కలుగుచున్నది. ఎంత గొప్ప మాటలండి! ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నారు, మీరు పూర్వమందు దేవుని నమ్మక ముందు ఏ రీతిగా ఉన్నారంటే చీకటి వలె ఉన్నారు. యేసుక్రీస్తు తెలియనప్పుడు మీ యొక్క జీవితాలన్నీ కూడా చీకటిమయమైపోయి ఉన్నాయి. అంధకారమయమైన జీవితం, వెలుతురు లేనటువంటి జీవితం, ఒక అంధకార చీకటి అయినటువంటి జీవితాన్ని మీరు జీవించారు. కానీ ఇప్పుడైతే మీరు ప్రభువునందు ఏమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు. ప్రభునందు వెలుగై ఉన్నారు. దేవుని నీవు ఎప్పుడైతే నమ్ముకున్నావో, దేవుని అడుగు జాడలలో నీవు ఎప్పుడైతే నడవడం ప్రారంభం చేశావో, నీవు ఏమై ఉన్నావంటే వెలుగవై ఉన్నావు. నీవు ప్రభువునందు వెలుగువై ఉన్నావని ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాస్తా ఉన్నారు. మనం పూర్వమందు చీకటిలో జీవించిన, చీకటి బ్రతుకులు బ్రతికిన, ఉపయోగకరమైనటువంటి జీవితం లేదు, నిరుపయోగకరమైనటువంటి జీవితం మనం జీవించినాం, అంధకార జీవితం మనం జీవించినాం. ఎటువంటి అర్హత, ఎటువంటి యోగ్యత లేనటువంటి జీవితము నీవు నేను జీవించినాం. కానీ ఎప్పుడైతే మన జీవితాల్లోనికి వెలుగు వచ్చిందో, ఆ వెలుగుని స్వీకరించినాము, ఆ వెలుగును గ్రహించినాము, అప్పుడు దేవుని సన్నిధిలో మనం వెలుగు అయి ఉన్నాం, దేవుని తెలుసుకున్న వాళ్ళమై ఉన్నాం, ప్రభువునందు మనము వెలుగు అయి ఉన్నాం, వెలుతురు అయి ఉన్నాం. ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుతురులోనికి మనం వచ్చినాం, ఆ వెలిగింపబడుతున్నాం ఈ రోజు వరకు. ఇక్కడ ఇంకేమైనా రాయబడి ఉన్నది, వెలుగు ఫలం ఏంటిదంటే సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం అని వాటిలో కనబడుచున్నది. ఈ లోకంలో వెలుగు ఫలం ఏంటిదనంటే ఈ లోకంలో ఉన్నది మంచితనము, నీతి, సత్యం, ఇవన్నీ కూడా వెలుగులో కనబడతా ఉన్నాయి. ఆ వెలుగు నీ లోపల ఉంటే, నీవు వెలిగించబడితే, నీవు ఈ లోకానికి వెలుగు అయితే నీ లోపల ఏముండాలంటే మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. ఇవన్నీ కూడా వెలుగులో ఉండేటి. ఆ వెలుగు నీ లోపల ఉన్నది కాబట్టి నీవేం కలిగి ఉండాలంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము, ఇవన్నీ కూడా నీ లోపల పొందుపరుచుకోవాలని దేవుని లేఖనాలు హెచ్చరిక చేస్తా ఉన్నాయి. నీ లోపల వెలుగు ఉన్నదా? వెలుగును మండించగలుగుతున్నావా? ఆ వెలుగులోనే నీవు జీవించగలుగుతున్నావా? ఆ వెలుగు ఫలాన్ని నీవు నీ లోపల దినదినం అభివృద్ధి చెందించుకోగలుగుతున్నావా? ఆ వెలుగు ఫలము నీ లోపల ఉన్నదా? ఒకసారి పరీక్ష చేసుకుందా. ఒకసారి పరీక్ష చేసుకో ప్రియ దేవుని బిడ్డ. ఆ వెలుగు ఫలాన్ని నీవు గ్రహించాలి, ఆ వెలుగు ఫలాన్ని నీవు వెతికి తీసుకోవాలి. నేను వెలిగింపబడినా కదా, ఆ వెలుగు ఫలము నా లోపల ఉన్నదా? మంచితనం ఉన్నదా నా లోపల? నీతి ఉన్నదా నా లోపల? సత్యం ఉన్నదా నా లోపల? నీకై నువ్వు పరీక్ష చేసుకోవాలని దేవుని లేఖనాల ద్వారా ఈ సమయంలో మీ మధ్యలో హెచ్చరిక చేస్తూ ఉన్నాను. అదే రీతిగా 10వ వచనం కూడా మనం చదువుదాం. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ప్రభువుకి ఏది ప్రీతికరమైన, ప్రభువుకు ఏది మంచిదో దాన్ని నీవేం చేయాలి? పరీక్షించాలి. దాన్ని పరీక్షిస్తూ దేనిలో నడవాలంటే వెలుగు సంబంధుల వలె నీవు నడుచుకోవాలని దేవుని లేఖనాలు మనకు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాయి. కనుక దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మరి మనము, వెలుగును స్వీకరించినటువంటి మనము ప్రభువుకి ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో మనకు తెలుసు. మన అంతరంగానే తెలుసు ఏది ప్రీతికరమో మన ప్రభువుకు తెలుసు. కాబట్టి దాన్ని నీవేం చేయాలి? పరీక్షించాలి. అదే రీతిగా వెలుగు సంబంధుల వలె నీవు నడవవలసిందిగా ప్రభు సన్నిధిలో, ప్రభు వాక్యం ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఈ లోకంలో మనం వెలుగు వలె ఉన్నాం. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని దేవుడు చెప్తున్నప్పుడు, ఈ లోకాన్ని వెలిగించేటువంటి బాధ్యత కూడా దేవుడు మన పైన ఉంచాడు. ఆ బాధ్యతను మనము మరిచిపోకుండా ఆసక్తి కలిగి
ఉండవలసిందిగా ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఆ యోహాన్ గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు 2 చదువుదాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు తన తన క్రియలు గద్దింపకున్నట్లు వెలుగునొద్దకు రాడు. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి వెలుగును పొందుకోలేనటువంటి వారి గురించినటువంటి మాటలు యోహాన్ గారు రాస్తా ఉన్నారు. ఇది ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చింది. 2026 సంవత్సరం క్రితమే యేసు క్రీస్తు ప్రభుల ద్వారా ఈ లోకానికి వెలుగు వచ్చింది. కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు, చీకటిలోనే జీవిస్తున్నారు, అంధకారంలోనే జీవిస్తున్నారు. ఎందుకొరకనంటే ఈ లోకంలోనికి వచ్చినటువంటి వెలుగును వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. ఇంకా దుష్కార్యం చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషిస్తాడు. దుష్కార్యం చేసే వాళ్ళు ఎక్కడ దుష్కార్యం చేస్తారండి? చెడ్డ పని చేసే వాళ్ళు ఎక్కడ చేస్తారంటే చీకట్లో చేస్తారు. ఆ దుష్కార్యం చేసే ప్రతి వాడు కూడా ఏం చేస్తా ఉన్నాడు? వెలుగును ద్వేషిస్తాడు. ఎందుకొరకనంటే వెలుగులోనికి వస్తే అన్ని బహిర్గతం అవుతాయి, అన్ని బయట పెట్టుకోవాలి, పశ్చాత్తపడాలి, పాపాలన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. దేవుని చెందుకు వస్తే అదే దుష్కార్యం చేస్తున్న వాడు ఏ రీతిగా చేస్తారంటే చీకటిలో అంధకారంలో అటువంటి దుష్క్రియలు వాడు చేస్తాడు. కాబట్టి దుష్కార్యం చేయ ప్రతి వాడు వెలుగును ద్వేషిస్తాడు, తన క్రియలు కనబడుకున్నట్లుగా వెలుగు దగ్గరికి రాడు, వెలుగు దగ్గరికి అస్సలే రాడు. ఎందుకొరకనంటే వాడు దుష్కార్యం చేసేవాడు కనుక. కానీ దేవుని ఎరిగినటువంటి నీవు నేను కూడా మనం లోకానికి వెలుగై ఉన్నా, మనకు దుష్కార్యం చేసేటువంటి పరిస్థితి మనది కాదు. మనం వెలుగులో ఉన్నాం, ఒక వెలుగు సంబంధుల వలె మనం ఉన్నాం. ఆ వెలుగు సంబంధులు ఎక్కడ ఉంటారంటే వెలుగులోనే నడుస్తారు. వెలుగు సంబంధులు వెలుగులోనే నడుస్తారు. ఆ వెలుగు ఏదైనా అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ వెలుగై ఉన్నారు. ఈ లోకానికి తన వెలుగును తీసుకొచ్చాడు. కాబట్టి ఆ వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా మరి యొక్క ఈ లోకం విషయంలో క్రైస్తవులమైన మనము ఏ రీతిగా ఉండాలి, ఈ లోకానికి వెలుగుగా ఉండాలి. ఇంకా కొన్ని మాటలు, ఇంకా కొన్ని వచనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి యొక్క సందేశంలో తెలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికి వందనాలు.